హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు టేస్టీ క్యారెట్ రైస్తో మేము ముందుకు వచ్చేసా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. క్యారెట్స్ ఎవరైనా ఇష్టం లేదా అనే వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆయిల్ హీట్ చేసుకొని బిర్యానీలోకి మనం స్పైసెస్ వేసుకుంటాం కదా, అట్లా స్పైసెస్ అన్నీ కూడా మనం వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈలోపు ఏం చేస్తామంటే మనం క్యారెట్ అంతా కూడా నీట్గా పీల్ చేసేసి దాన్ని స్ట్రెడ్ చేసుకోవటం కానీ ఆర్ స్మాల్ స్మాల్ పీసెస్గా కింద కానీ గ్రేట్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్. క్యారెట్స్ అలా గ్రేట్ చేసేసుకొని ఈలోపు మనం ఈ ఫ్రై అయ్యేలోపు ఆ పని చేసేసుకున్నాక 1 ఆనియన్ అండ్ 2 చిల్లీస్ తీసుకుంటున్నాం. కారం కూడా వేసుకుంటాం, సో టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం క్యారెట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. నిజంగా చెప్తున్నా, క్యారెట్స్ కొంతమంది స్వీట్గా ఉంటుందని ఇష్టం ఉండదు కదా తినటం, కానీ ఇట్లా తింటే కనుక ఎవరైనా ఇష్టపడతారు. సో మా ఇంట్లో కూడా మా చెల్లికి అస్సలు క్యారెట్ ఇష్టం ఉండదు, కానీ ఐస్కి మంచిది, క్యారెట్ తినాలి కాబట్టి బ్లడ్ కూడా మంచిది కాబట్టి తినాలని చెప్పి మా మమ్మీ ఇట్లా ట్రై చేసింది అనమాట. సో ఇట్లా ట్రై చేస్తే నిజంగా చాలా బాగుంది. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా మనం యాడ్ చేస్తాం, దానివల్ల ఫ్లేవర్ వస్తుంది, దానివల్ల ఈ రెసిపీ అంతా నచ్చిద్ది అనమాట. సో ఇప్పుడు మనం అవి ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఉంచుకొని మళ్ళీ అప్పుడు తిప్పుకుంటూ ఉండాలి అంటుపోకుండా. సో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ దిస్ ఈస్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్, సాంబార్ పౌడర్. కరెక్ట్గానే చూస్తున్నారు మీరు. 2 స్పూన్స్ ఆఫ్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చెప్తే ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. సో అయిపోయిందండి, చాలా సింపుల్. ఇప్పుడు మనం 70% కుక్ చేసుకునే రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ తీసుకొని ఈ క్యారెట్ దాంట్లో కలిపేసుకోవటమే, అంతే. చాలా సింపుల్. మిక్స్ చేసేసుకుని గార్నిష్కి మనం కొరియాండర్ యాడ్ చేసుకుంటాం అంతే. దీనిలోకి కావాలంటే మనం రైతా ఆర్ పెరుగు చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. అండ్ మీరు ట్రై చేస్తే మీ కామెంట్స్లో నాకు తెలపండి ఎలా ఉందో.